4వ అధ్యాయము. 1835వ సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు కారణజన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగాభవాజ్యుడు దేవగిరి అమ్మల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. ఎంత వైరాగ్య భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను, నిస్సహాయ స్థితిని గమనించిన గంగాభవాజ్యునిలో మానవత పెల్లుబీకి వచ్చింది. ఒక్కసారి ఈ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యాన్నించి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని, దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు. దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలియదు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, కాళ్ళు తడబడుతున్నాయి, దాహంతో నాలుక పిడచకట్టుకుపోతున్నది. శరీరంలో ఏమాత్రం శక్తి లేదు. తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది. అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది. ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగాభవాజ్యుడు ఆగిపోయాడు. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తననే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు. మానవత మమకారపు పొంగు ఎంత అణుచుకున్నా గుండెలలో దాగలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ తననే త్రికరణ శుద్ధిగా నమ్మి చరిస్తున్న భార్యను వదిలిపెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించింది. వెంటనే భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆమెకు సపర్యలు చేస్తాడు. ఆమె సేదతీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళి ఆదమరచి నిద్రపోతుంది. ఇంతలో ఒక బంజారీ అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని, చీకటి పడక ముందే అక్కడి నుంచి వెళ్ళకపోతే పులులు, తోడేళ్లాంటి క్రూర జంతువుల బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒకే కుటీరం తనదేనని, అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతాడు. మరికొంతసేపటికి బంజారీ భార్య బాలింతరాలికి కావలసిన భోజనాది తినుబండారాలతో లోపలికి వచ్చి దేవగిరి అమ్మకు కొంతసేపు సపర్యలు చేసిన తర్వాత బంజారీ దంపతులిద్దరూ ఆ దంపతుల కథను శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత బంజారీ గంగాభవాజ్యుడికి దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు. సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రమాణంగా నిర్ణయించారు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ చతుర్విధ పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి. స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలను సాధించేందుకు సహకరించాలి. ఇది హైందవ సాంప్రదాయంలోని విశిష్టత. 3 బిడ్డలను కన్న మీరు వారిద్దరిని నిర్దాక్షిణ్యంగా వదిలివేసి ఇట్లా అడుగుల పాలవుతున్నారు. మీరు చేస్తున్న ఈ పని మొదట పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది. పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే. అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి. సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించటం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించటం సరైన పద్ధతి కాదు. చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తర్వాత వనప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు. అదే ధర్మ మార్గం. అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో 3 పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే, ముందుకు సాగండి. మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరూ ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి. ఇక్కడికి 150 మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది. అక్కడ నుంచి 20 మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి అని చెప్తాడు. బంజారీ యొక్క మాటలు గంగాభవాజ్యునికి వేదఘోష వలె వినిపించి ఈశ్వర సాక్షాత్కారానికి చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బంజారీ 2 విచిత్రమైన అడవులలో దొరికే పళ్లను తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు. ఆ పళ్ళు తినటం వలన శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని, ఆత్మ దర్శనానికి వారు చెయ్యబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెప్తాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకొని విశ్రమిస్తారు. గంగాభవాజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం గాని, బంజారీ దంపతులు గాని కనిపించరు. రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కలలాగా వారికి అనిపిస్తుంది. దేవగిరి అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది. ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా 11 రోజులుగా సాగిన తరువాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులిద్దరూ తపోదీక్షలో ఉంటారు. అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే మారు పేరును అక్కడి భక్తులు పెట్టారు. దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని.
ఆ పర్వతమున్న ద్వారకా ప్రాంతం పుణ్యస్థలమని, అయి అంటే తల్లి కాబట్టి ద్వారక లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెను ద్వారకామాయి అని పిలిచేవారు. అదేవిధంగా గంగాభవాజ్యుడు ఎంతో మందికి గురుబోధ చేస్తూ జ్ఞానాన్ని కోరిన వారికి ప్రసాదిస్తూ ఉండేవాడు కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు. అంటే బాబా యొక్క తల్లిదండ్రులకు జ్ఞాన మార్గంలో గల పేర్లు గురుధన్, ద్వారకామాయి. తరచూ వీరి దగ్గరకు పరిసర ప్రాంతాలలో గల భక్తులు రావటం వారి ఏకాంత జ్ఞానానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అందువలన వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి మారుస్తారు. ఆ ప్రశాంత పవిత్ర నిర్జనారణ్యంలో వారి ధ్యానం బాగా సాగింది. ఇద్దరూ ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు. గురుదంతో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది. అలా ఆ ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది. ఇక షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్లు పాటు ఊరి వెలుపల గల వేప చెట్టు కింద ఉండసాగాడు. కొందరు గ్రామస్తులు అనవసరపు మాటలతో ధ్యానభంగం కలిగించేవారు. చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలోకి వెళ్ళి కందమూలాలు, చెట్లకాయలు తింటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఆ బాలుడెవరు, ఎప్పుడు ఇక్కడే కూర్చొని తపోనిష్టలో ఉంటున్నట్లుగా కళ్ళు మూసుకుని ఉంటాడు, తీక్షణమైన ఎండ వేసిన, ఈదురుగాలులతో కూడిన భయంకరమైన వర్షం కురిసిన, ఎముకలను కొరికే చలిరాత్రుల్లోనూ తానొక్కడే కూర్చొని ఉంటాడే, ఎవరితను అనే ఆలోచన చేయసాగారు. మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు. వాళ్ళు దగ్గరకు వచ్చి ప్రశ్నించటం వలన ఆ బాలుని ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనా స్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది. ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు దివ్యశక్తులు గల అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు. కానీ చాలామంది విమర్శనాత్మకంగానూ వింతగానూ భావించి హేళనలతో విసిగిస్తూ ఉండేవారు. ఒక రోజున వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు. దారిపోయే పొగరుబోతు మనుషులు కొందరు అతనిని దారికి అడ్డంగా కూర్చున్నందుకుగాను దుర్భాషలాడి కొట్టి పక్కన పడవేసి వెళ్ళిపోతారు. ఈ గందరగోళం వలన బాలునికి ధ్యానభంగం కలుగుతుంది. జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్యహస్తంతో గుడ్డివాడి కళ్ళు తుడిచి 2 కళ్ళ కనురెప్పలను తన 2 చేతి వేళ్లతో గట్టిగా పట్టుకొని గుడ్డివాడి కంటి పాపలలోకి తన దివ్య దృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు. గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ మూర్ఛపోతాడు. అతనిని అంతకు ముందే కొట్టి వెళ్ళిన పోకిరిలతో పాటుగా ఇంకా చాలా మంది పోగవుతారు. కొంతసేపటికి గుడ్డివాడు తేరుకొని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేయించుకోవడం కోసం ఆ బాలుని దగ్గరకు వస్తూ ఉండేవారు. ఈ విధంగా సుమారు 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దానినే మందుగా ఇచ్చేవాడు, పసరు తీసి ఇచ్చేవాడు, ఏ గింజ కనిపిస్తే దానినే అరగదీసి మందుగా వాడమనేవాడు. రోగం గల శరీర భాగాన్ని చేతితో గాని తాకాడా ఇక రోగం పోవలసిందే. క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది. పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది. ఇక రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పని లేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు. మనస్సును బుద్ధిని ఏకం చేసి ఆలోచనలు అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించటం జరుగుతుంది. దీనికి ఏకాంతం అవసరం. అలాంటి ఆత్మావలోకనానికి అక్కడి వాతావరణం కుదరకపోవటం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరుని దర్శించి ఎత్తైన ఆ పర్వత ప్రాంతంలోని నిర్జన ప్రదేశంలో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ బాలుడు. గురువుగారిచ్చిన ఇటుకరాయే తన సహచరుడు. గురువుగారి రక్తంతో తడిసి తన తలనున్న ఆ గుడ్డ పీలికే తనకు శ్రీరామ రక్షగా తపోదీక్ష 1 సంవత్సరం కాలం సాగుతుంది. అక్కడి నుంచి తిరిగి గోదావరి నది ఒడ్డుగానే వెనక్కు తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపరగాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుసాను ఆఖరిసారిగా వదిలి వచ్చిన చోటుకు చేరుకుంటాడు. 2 సంవత్సరాలు గడిచిపోవటం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి. సామాన్య దృష్టికి 2 సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. జోలెలో నుంచి ఇటుక రాయిని తీసి తలపై ఉన్న గుడ్డ ముక్కలో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుసాను ప్రార్థిస్తాడు. ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం అంతా 2 సంవత్సరాల క్రితం వారున్నప్పటి వల్లే మారిపోయింది.
వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు. అక్కడికి చేరుకొని గురువును ప్రార్థిస్తాడు. నా ప్రాణాన్ని రక్షించటం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవా, నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు. నేను సేలులో సమాధి అయిపోయాను. సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను, కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటనే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుస మాటలు వినపడతాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుజనులెవ్వరూ లేనివాడిని. నాకున్నది మీరొక్కరే. నా ప్రాణాలను రక్షించిన ఈ రోజు మిమ్మల్ని నేను తప్పక దర్శించి తీరాలి. అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం. 2 సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాయిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు. ఇటుకరాయికి నుదుటికి మధ్య వెంకుస చెయ్యి ఉంటుంది. పక్కనే వెంకుస నిలబడి దర్శనం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఇంకా ఇలా అంటాడు ఆ గురువుగారు, నాయందు నీకు గల శ్రద్ధ, విశ్వాసం, పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చింది నాయన. ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను. నీవు జగద్గురువు అవుతావు. ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుంచి భక్తులను సమాధానపరుస్తుంటావు. ఇదే నీకు నేనిస్తున్న వరం. నీవు శివాంశ సంభూతుడవు. ఇప్పుడు నేనిచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం. సమాధి అనంతరం కూడా నీవు నచేతుడివై కలిమాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయంతో ముడిపడినటువంటిది నా ఈ వరం. కాలకూట విషయాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వలన సాధ్యం కాదు. సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను. తపోనిష్ట సాగించు అని మాయమవుతాడు వెంకుస. అదే ప్రాంతంలో 2 సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు. అవసరమైన సలహాలు అప్పుడప్పుడు అదృశ్య రూపంలో నుండి గురువు వెంకుస ఇస్తూనే ఉంటాడు. 1858వ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకుస దర్శనమిచ్చి, ఇక ఈ నీ దీక్ష చాలు, తిరిగి నీవు షిరిడీకి వెళ్ళు. అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపంగా ఉంటాను అని చెప్తాడు. అక్కడ గురుదన్, ద్వారకామాయల తపోదీక్ష పూర్ణస్థితికి చేరుకుంది. వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు. అందుకు పరమశివుడు అనుగ్రహించి, మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది, కానీ మీరిద్దరూ జ్యోతి స్వరూపంలో షిరిడి గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు క్రింద స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండండి. మీతో పాటుగా వెంకుస అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంగా నివాసం ఉంటాడు. గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు. ముందు రోజులలో ద్వారకామాయిని ఆ పక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను. అలాగే మరికొంత దూరంలో వెంకుస అనే మహాత్మునికి కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను. ఈ నా అవతారంలోని నా లీలా శరీరం అంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను. ఈ విధంగా ఈ 4 విధాలైన దివ్య శక్తులకు నిలయమైన షిరిడి గ్రామం రాగల 500 సంవత్సరాలపై వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ఆశ్రితుల పాలిట కైలాసమై ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన అభయహస్తాన్ని వారి వైపుగా ఉంచగా అందులో నుంచి దేదీప్యమానమైన కాంతి కిరణాలు 2 వెలువడి గురుదన్, ద్వారకామాయల శరీరాల్లో ప్రవేశించి లోపల గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి. ఆ జ్ఞాన జీవజ్యోతులు అదృశ్య రూపంలో షిరిడి గ్రామం చేరుకుని వేప చెట్టు కింద భాగంలో భూగృహం సృష్టించుకొని మరలా తపోదీక్షలోనే ఉంటాయి. అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుస కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకొని అదే వేప చెట్టు కింద ఇంకొక జ్యోతి స్వరూపంగా అదే భూగృహంలో ఉంటాడు. అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్య సమయంలో ఒక పెద్ద కొండరాతికి దగ్గరలో విశ్రమించి ఉండగా ధూప్ గ్రామానికి మునసబు అయిన చాంద్ బాయ్ తన గుర్రాన్ని పోగొట్టుకొని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి ఆఖరికి తానే స్వయంగా దానిని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీనును భుజంపై వేసుకొని తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిలబడతాడు. అతనిని గమనించిన మన యువకుడు, ఏం చాంద్బాయ్, గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు.
తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతను మరింత దగ్గరకొచ్చి, నా పేరు వివరాలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు. నాకు అన్నీ తెలుసు, తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానమిస్తాడు. అయితే తప్పిపోయిన నా గుర్రం బిజిలీ ఎక్కడ ఉంది, ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు. కుడివైపుగా కొంత దూరం వెళ్తే ఒక చిన్న నీటి కయ్య ఉంటుంది. అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది, వెళ్ళి తెచ్చుకో అంటాడు. ఇప్పుడు నేను అటు నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను. కనుచూపు మేరలో గుర్రం జాడెక్కడా కనిపించలేదు. మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు. నా మాటలు వృధా పోవు, పొల్లు మాటలు కావు. విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది. సంశయాత్మకమైన మనస్సుతో ఫలితం సాధించలేరు. వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు. కానీ చాంద్బాయికి అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది. ఇలా మాటలు మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిలుంగొట్టంను పొగాకు పొడిని బయటకు తీస్తాడు. చిలుంగొట్టంలో పొగాకు పొడిని నింపటానికి గాను నీరు కావాలి. ఆ తర్వాత దానిని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి. తన చేతిలోని నటకాతో ఎదురుగా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు. గంగాదేవి నీటి దారగా బయటకు వస్తుంది. ఆ నీటితో పొగాకు పొడిని తడిచేసి చిలుంగొట్టంలో నింపుకున్న తర్వాత మళ్ళీ నటకాతో అదే స్థలంలో కొడతాడు. ఈసారి అగ్ని జ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది. దానితో హుక్కాను వెలిగించి తాను పీల్చి చాందుపాటిల్ని కూడా పీల్చమంటాడు. మానవాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాల్ని చూసి ఇది కళా లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంద్బాయ్ మారు మాట్లాడకుండా చిలుంపొగను పీల్చి ఇది నిజంగా కళ కాదు, నిజమేనని ధృవపరుచుకొని వెంటనే కుడివైపుగా పరుగు తీస్తాడు. అంత దూరంలో తప్పిపోయిన తను గుర్రం బిజిలీ మేత మేస్తూ కనిపిస్తుంది. దానిని కౌగిలించుకొని తిరిగి ఆ యువకుడి దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు. ఆ మానవాతీత శక్తులు గల మహనీయుణ్ణి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయనను కూర్చోబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు. అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయుని పాదం తన ఇంట్లో పెడితే 7 జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు పోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే ఒక గట్టి నమ్మకం చాందుబాయికి ఆనాడే కలిగింది. ఆ విధంగా 35 రోజులు తన ఇంట్లోనే అతిథిగా ఉంచుకొని సకల విధ మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు. ఆ తర్వాత అతని భావమరిది పెండ్లి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఈ మహనీయుణ్ణి తీసుకువెళితే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్థిస్తాడు. అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండ్లన్నిటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ పకీరు మహనీయుణ్ణి బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తారు. సాయం సంధ్య సమయంలో మొదటి బండిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కోయిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు. మానవులారా, మీరంతా త్వరగా ఆ దైవాన్ని గుర్తించండి, మాయలో పడి సామాన్య మానవుడని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొర్లుతున్నట్లుగా ఉంది. మనసులలో శాంతి, శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు. ప్రకృతి యావత్తు పులకించి కైలాసం నుంచి దిగి వచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా అనుభవించిన, ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషుల జీవితం ధన్యం. అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరుజన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. 4వ అధ్యాయం సంపూర్ణం.